నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సూర్య మౌనిక. లాస్ట్ విలేజ్ సిరీస్ ఎండ్ చేసేటప్పుడు చెప్పాను కదా, నెక్స్ట్ వెరీ ఎక్సైటింగ్ వీడియోస్ వచ్చేస్తాయి, నెక్స్ట్ న్యూ సిరీస్ వస్తుందని. దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్ బిగినింగ్ విత్. సో ఒక లాంగ్ వెకేషన్కి వెళ్ళాము ఫ్యామిలీ అంతా కలిసి. అది అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడెక్కడికి వెళ్ళాము, ఎలా వెళ్ళాము ఏంటి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ఎవరైనా లాంగ్ వెకేషన్కి మేమైతే రోడ్ ట్రిప్ బై కార్ వెళ్ళాం. ఇలా ప్లాన్ చేసుకుంటే పర్ఫెక్ట్ ప్లాన్ అనమాట. ఇది ఫస్ట్ డే స్టార్టింగ్ ఫ్రమ్ హైదరాబాద్ టు బెంగళూరు. యాక్చువల్లీ మాది ఫస్ట్ విజిట్ చేయాలనుకున్నది మదురై, కాకపోతే డైరెక్ట్ అంటే చాలా లాంగ్ అయిపోతుంది కాబట్టి మధ్యలో హాల్ట్ వచ్చేసి బెంగళూరులో రిలేటివ్స్ ఉన్నారు. అక్కడ నైట్ ఉండిపోయి, అంటే మనం హైదరాబాద్లో మార్నింగ్ స్టార్ట్ అయితే ఆఫ్టర్నూన్కి వెళ్తాము అరౌండ్ 2-3 అలా. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఈవినింగ్ అంతా అక్కడ నైట్ అక్కడ రెస్ట్ తీసుకొని మార్నింగ్ వీ స్టార్టెడ్ టు మదురై వెళ్ళి అక్కడ దర్శనం, అక్కడ వరకు ఈ వీడియో ఉంటుంది. నెక్స్ట్ డే ఎక్కడికి వెళ్ళాం అనేది కూడా చిన్న క్లిప్ ఎట్లాగా చూపించేస్తాను. సో లాస్ట్ వరకు వీడియో చూడండి. ఐ హ్యావ్ అ క్వశ్చన్ ఫర్ యూ. సో ఈ వీడియో మ్యాక్సిమం మీరు జర్నీ చూస్తారు, అంటే లాంగ్ డ్రైవ్స్ ఎంజాయ్ చేసే వాళ్ళు మాత్రం యూ విల్ డెఫినెట్లీ లవ్ ఇట్. ఎందుకంటే హైదరాబాద్ టు బెంగళూరు రోడ్ విల్ బీ గుడ్. అండ్ మేము బెంగళూరు నుంచి మదురై వెళ్ళే రోడ్ కూడా ఇట్స్ సో గుడ్. అంటే స్కై కూడా ఇట్ వాజ్ చాలా చాలా బాగా అనిపించింది, ఫుల్ ఆఫ్ క్లౌడ్స్. ఇంకా మన హిల్ స్టేషన్ కదా, దగ్గరకు వచ్చే కొద్దీ ఆ వ్యూస్ చాలా బాగుంటాయి. సో నేను, మమ్మీ, డాడీ, పిన్ని, చిన్నాన్న, తమ్ముడు, వాళ్ళు ఒక కారు మేము ఒక కారు, 2 కార్స్ వేసుకొని వెళ్ళాము. సో ఈ కార్లో నేను డాడీ ప్యారలల్గా డ్రైవ్ చేస్తుండే, ఆ కార్లో తమ్ముడు ఇంకా చిన్నాన్న. సో అలా ఇద్దరం ఉన్నాం కాబట్టి అంత స్ట్రెస్ అనిపించలేదు డ్రైవింగ్. ఒక్కళ్ళే అంటే చాలా లాంగ్ కాబట్టి అలసిపోయినట్టు అనిపించేది. బట్ 2 మెంబర్స్ ఉంటే ఇట్ విల్ బి గుడ్. లేదంటే ఒక్కరికే బాగా హెక్టిక్ అయిపోయినట్టు ఉంటుంది, అలసిపోతారు తొందరగా. సో మంచి మ్యూజిక్ పెట్టుకొని అలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ, మీకు లాంగ్ డ్రైవ్స్ అంటే ఇష్టం అంటే ఇలా ప్రిఫర్ చేయండి. లేదంటే యూ కెన్ గో బై ట్రైన్స్ ఆర్ ఫ్లైట్స్ అలాగా. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది కదా, మళ్ళీ ఆఫ్టర్నూన్ అరౌండ్ 2 ఆ టైం 1 ఆ టైంకి ఫర్ లంచ్. మనం హైదరాబాద్ టు బెంగళూరు హైవే వెళ్ళేటప్పుడు ద పిరమిడ్లో బ్రేక్ఫాస్ట్ బాగుంటుంది. మళ్ళీ అనంతపూర్లో కృతుంగలో లంచ్ బాగుంటుంది. సో మధ్యలో ఇంకా అలా ఖాళీ ఉన్నప్పుడు అటు ఇటు చేంజ్ అవుతూ ఉన్నాం. ఇది నేను చెప్పాను కదా, మావయ్య వాళ్ళు ఉన్నారు బెంగళూరులో. సో వాళ్ళే ఇంటి దగ్గర. నేను కంప్లీట్గా ఇంటి లోపల అవన్నీ షూట్ చేయలేదు, బికాస్ అంటే ఏమో ఇబ్బంది పడతారేమో మళ్ళీ అని చెప్పి. సో ఇంకా ఇది నెక్స్ట్ డే మార్నింగ్ బెంగళూరు నుంచి మదురై స్టార్ట్ అయిపోతున్నాం. 6-6:30 ఆ టైంకి స్టార్ట్ అయ్యాము. వి రీచ్ దేర్ బై 3:30 ఆ టైంకి మదురై వెళ్ళిపోయాము. ఈ రోడ్ కూడా చాలా చాలా నీట్గా ఉంది. అంటే మనం కర్ణాటక నుంచి తమిళనాడు ఇంకా ఎంటర్ అయిపోతాం కదా మదురై అంటే. ఇంక ఇక్కడ నుంచి అన్ని దోశ మ్యాక్సిమం టిఫిన్స్ ప్రిఫర్ చేసాము. ఎందుకంటే తమిళనాడు సైడ్ మనం ఇడ్లీ చాలా కష్టం తినడము. అంటే మనకి ఇక్కడ తెలంగాణ, ఆంధ్ర సైడ్ ఉన్నట్టు సాఫ్ట్గా ఉండవు, గట్టిగా ఉంటాయి. ఇంకొకటి మెయిన్ ఏంటంటే దోశ అయినా వడ అయినా ఏదైనా వాళ్ళు దిల్ డెఫినెట్లీ కీప్ ఆ పెప్పర్ బాల్స్ ఉంటాయి దాంట్లో. మనకు అస్సలు అలవాటు ఉండదు, తినడం చాలా కష్టం. హాట్ పొంగల్ విల్ బీ వెరీ గుడ్ దాట్ సైడ్, అది ట్రై చేయొచ్చు. అండ్ వెళ్ళేటప్పుడు వ్యూస్ చూడండి, చాలా చాలా బాగున్నాయి అని చెప్పాను కదా. సో ఇలా హిల్స్ అండ్ స్కై, క్లౌడ్స్ చాలా చాలా కలర్ఫుల్గా కనిపించాయి. అండ్ రోడ్స్ కూడా చూస్తారు మీరు, దే ఆర్ వెరీ వెరీ గుడ్. అండ్ ఇలా రోడ్స్ ఉంటే ఏంటంటే అంత లాంగ్ జర్నీ అయినా పెద్ద తెలీదు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది కదా, మళ్ళీ ఆఫ్టర్నూన్ లంచ్. సో చాలా లైట్గా తీసుకోవడానికే ట్రై చేసాము, ఎందుకంటే జర్నీ కాబట్టి. అండ్ వెళ్ళే దారిలో వి ఫౌండ్ దీస్ విండ్ మిల్స్
ఉంటాయి కదా, వాటి పార్ట్స్ అనమాట ఒక్కొక్కటి వెళ్తున్నాయి. అసలు అవి క్యారీ చేసి ఆ వెహికల్స్ని చూస్తే ఇవి ఎన్ని రోజులకి వెళ్తాయో, బికాస్ చాలా స్లోగా వెళ్ళాలి. మళ్ళీ దానికి వెనక సెక్యూరిటీ కార్ సెపరేట్గా ఉంది. సో అసలు అమ్మో ఇలా అయితే ఎప్పటికి వెళ్తాయో ఏంటో. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ టర్నింగ్ కానీ అన్ని సైడ్స్ వెహికల్స్కి కానీ అన్నీ చూసుకుంటూ చాలా స్లోగా వెళ్ళాలి కదా. మనం విండ్ మిల్స్ దూరం నుంచి చూస్తే ఇంతే ఉన్నట్టు అనిపిస్తాయి ఆ ఫ్యాన్స్, బట్ ఒక్కొక్క వింగ్ ఎంత పెద్దగా ఉందో. రకరకాలు అనమాట. ఆ రోజు జర్నీలో బెంగళూరు నుంచి మధురై వెళ్ళేటప్పుడు అసలు మధ్యలో అప్పటి వరకు ఫుల్ ఎండగా క్లియర్గా ఉంది స్కై, మధ్యలో ఫుల్ వర్షము. ఏంటో నేను ట్రిప్స్కి వెళ్ళే అప్పుడల్లా పక్కా ఆ వర్షం అయితే ఒకసారి పలకరిస్తుంది. అండ్ ఇక్కడ రూమ్లో చెక్ఇన్ చేసేసి అక్కడి నుంచి ఒకసారి గుడి దగ్గరికి వెళ్ళి చూసొద్దాం ఎలా ఉంది ఏంటి అని అనుకున్నాము. బట్ అక్కడ పార్కింగ్ గురించి అంత ఐడియా లేదు. ఎందుకు వచ్చింది మా రూమ్ నుంచి గుడికి ఇట్ వాజ్ జస్ట్ 2.5 or 3 kilometers అంతే ఉందన్నమాట. ఇంకా ఆటోలో వెళ్ళిపోదామా అనుకొని అందరం ఆటోలో వెళ్ళిపోయాము. మళ్ళీ 2 కార్స్ తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత నిజంగానే పార్కింగ్ అక్కడ ఎక్కడ ఉందో కూడా మాకు అర్థం కాలేదు. మంచి పని చేసాం ఆటోలో వెళ్ళాలనుకున్నాము. సో ఆ ఆటో అతను కూడా ముందు దింపేస్తే ఇక్కడ నుంచి మీకు స్ట్రైట్గా కనిపిస్తుంది కదా గోపురం, అదంతా నడుచుకుంటూ వెళ్ళాలి. సో ఇక్కడ అంతా స్ట్రీట్ షాపింగ్ ఉంటుంది. మేము వచ్చేసి అక్కడికి అరౌండ్ 5:30 ఆ టైంకి వెళ్ళాము. అంటే జస్ట్ ఒకసారి ఒక లుక్ వేసి వద్దాం ఎలా ఉంది ఏంటి. నెక్స్ట్ డే మార్నింగ్ అనుకున్నాం దర్శనం, బట్ అక్కడి వరకు వెళ్ళిన తర్వాత ఖాళీగానే ఉంది కదా అని చెప్పి ఇంకా లోపలికి వెళ్ళి దర్శనం కూడా అయిపోయింది మాకు. సో అప్పుడే కావాలంటే నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ సెకండ్ టైం వెళ్దామని. ఎందుకంటే మాకు నెక్స్ట్ డే అరౌండ్ 10-10:30కి మళ్ళీ ప్లేస్ షిఫ్ట్ అనుకున్నాము. చెక్అవుట్ చేసేసి ఇక్కడ నుంచి లోపలికి కానీ అసలు ఫోన్స్ కూడా ఎలా లేదు, బయటే సెపరేట్ కౌంటర్స్ ఉన్నాయి, అక్కడే ఇచ్చేసేయాలి. ఫుట్వేర్కి ఇంకా మొబైల్ ఫోన్స్కి సెపరేట్ కౌంటర్స్ ఉన్నాయి, అక్కడే ఇచ్చేస్తే ఫుట్వేర్ నార్మల్గానే తీసేసుకుంటారు. ఫోన్స్కి ఈచ్ ఫోన్కి 5 rupees ఎంతో తీసుకుంటారు పెట్టుకోవడానికి. ఇంకా దర్శనంకి వెళ్ళి లోపల అంతా చూసేసి బయటకు వచ్చాక నైట్ అయిపోయింది అనమాట. బట్ దర్శనం మాత్రం చాలా చాలా బాగా జరిగింది. లోపల వెంటనే మనకు అర్జున్ మూవీ మహేష్ బాబుది ఏదైతే ఉందో అది గుర్తొస్తుంది అనమాట. ఎందుకంటే మధ్యలో ఇలా కోనేరుండి చుట్టూ స్టెప్స్ ఉంటాయి కదా, దట్ వాస్ సో బ్యూటిఫుల్, చాలా చాలా బాగుంది. ఇక్కడ వీళ్ళు లోపలే ఒక చిన్న టెంపుల్ మ్యూజియం లాగా కూడా అరేంజ్ చేశారు, ఒక 1000 pillars టెంపుల్ లాగా. మధ్యలో వింటేజ్ ఐటమ్స్ కొన్ని చిన్నవి కాయిన్స్ అలాంటివన్నీ లోపల సెపరేట్గా కట్టారంట రీసెంట్గా, అది కూడా చూసేసాము. సో ఇది ఎంట్రన్స్, చాలా అంటే చాలా పెద్దది గుడి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా రూమ్కి వెళ్ళిపోదామని చెప్పి అప్పటికే అరౌండ్ 8:30-9 అయిపోయినట్టుంది. అండ్ ఐ ఫౌండ్ దిస్. నేను నార్మల్గా చూస్తాం కదా మధురైలో ఏంటి ఫేమస్ అలా అని. సో అలా చూసేటప్పుడు జిగర్ తాండా ఈజ్ మస్ట్ ట్రై అన్నట్టు విన్నాను అనమాట. కరెక్ట్గా గుడి దగ్గరే ఉంటుంది ఆ షాప్ కూడా. అండ్ వి ట్రైడ్ దాట్. అదేంటంటే జాగ్రీ అండ్ మలై మిక్స్ చేసి పైన మళ్ళీ ఐస్ క్రీమ్ కూడా ఇస్తారు, జాగ్రీ అండ్ మలై ఐస్ క్రీమ్. మిగతాదంతా మిల్క్ షేక్. ఇట్స్ వెరీ గుడ్. ఒక్కసారి కంపల్సరీ ట్రై చేయండి మీరు కానీ వెళ్తే. ఇది గుడికి వెళ్ళే దారిలోనే ఉంటుంది, చిన్నగా షాప్ వెనకాల కనిపిస్తుంది కదా అలాగా. ఓన్లీ ఐస్ క్రీమ్ కావాలన్నా తీసుకోవచ్చు, లేదంటే ఇలా జ్యూస్ కావాలన్నా తీసుకోవచ్చు. సో మనం ఏంటంటే ఎక్కడికైనా ప్లేస్కి వెళ్ళామంటే ఒక్కసారి చెక్ చేసుకోండి అక్కడ ఏంటి ఫేమస్ అని చెప్పి. అదొకటి ట్రై చేస్తే బాగుంటుంది కదా, అరే అక్కడ అది ఫేమస్ అప్పుడు మేము ట్రై చేసామని చెప్పి. ఇంకా డాడీ వాళ్ళు ముందు వెళ్ళిపోతున్నారు అని చెప్పి సరే అదొక వేరే గ్లాస్లోకి, అది గ్లాస్ దాంట్లోకి ఇచ్చాడు కదా, అలా కాకుండా నార్మల్ ఏదైనా ప్లాస్టిక్ గ్లాస్లోకి షిఫ్ట్ చేసేస్తే మనం తాగుతూ వెళ్దామని చెప్పి చేయించుకున్నాము. ఇంక ఇలాగే బయటకు వచ్చే దారిలో ఇక్కడ పెద్ద నంది కనిపించింది. దీని ఎదురుగా మనకి అమ్మవారి గోపురం కనిపిస్తుంది అనమాట ఇటు లోపలికి.
ఇంకా అలా వెళ్ళిపోయి డిన్నర్ చేసేసి పడుకున్నాం. నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసాము. మమ్మీ పిన్ని వాళ్ళు ఇంకొకసారి దర్శనంకి వెళ్ళారు. చేసేసి అరౌండ్ 9:30-10 ఆ టైంకి నెక్స్ట్ ప్లేస్కి స్టార్ట్ అయిపోయాము. సో ఒక చిన్న క్వశ్చన్ ఉందని చెప్పాను కదా, ఇదే. కింద కామెంట్ సెక్షన్లో ఒక్కసారి గెస్ చేయండి మేము నెక్స్ట్ ప్లేస్ ఎక్కడికి వెళ్ళాం మధురై నుంచి అని చెప్పేసి. లెట్స్ సీ ఎంతమంది కరెక్ట్గా గెస్ చేస్తారో. ఇంకా వెళ్ళే దారిలో కొంచెం డీటాక్స్, మ్యాక్సిమం అసలు హైడ్రేటెడ్గా ఉండడానికి అయితే కోకోనట్ వాటర్ ఎక్కువే తీసుకున్నాం మేము. ఎందుకంటే ఫుల్ కూల్ ప్లేసెస్ వెళ్ళింది, అక్కడేమో వాటర్ ఎక్కువ తాగలేకపోతున్నాము, తాగట్లేదు, పక్కన బాడీ అంతా డీహైడ్రేట్ అయిపోతుంది. ఇంకా కనిపించిన దగ్గరల్లా జర్నీస్లో కోకోనట్ వాటర్ తీసుకుంటూ ఉన్నాము. అండ్ మన మధురై నుంచి నెక్స్ట్ ప్లేస్ వెళ్ళే రూట్ కూడా ఇట్ వాజ్ సో గుడ్. వెళ్ళే కొద్దీ వ్యూస్ చాలా చాలా బాగున్నాయి. అండ్ లుక్ ఎట్ దట్ రోడ్, ఫుల్ ఆఫ్ ఇట్లా అటు ఇటు చెట్లు కూడా మధ్యలో కలిసిపోయాయి అనమాట. అంత డెన్స్ ట్రీస్ చాలా చాలా బాగున్నాయి. చిన్న క్లూ కూడా దొరికేసింది మీకు ఎక్కడికి వెళ్తున్నాం అనేది. ఇంకా మేము ఇలా వెళ్తూ టైం పాస్కి అనమాట. అదిగో అక్కడ కనిపిస్తుంది, ఇప్పుడు అదే హిల్ ఎక్కుతాం మనము, ఇక్కడ కనిపిస్తుంది అదే, పైకి ఎక్కిసిన తర్వాత ఇందాక చూసాం కదా అదే ఎక్కాం. సో ఈ టైప్ ఆఫ్ కాన్వర్జేషన్స్ అనమాట. వెళ్ళే దారిలో చిన్న టీ బ్రేక్, అక్కడ ఉన్న వ్యూ అనమాట. అసలు ఆ మధ్యలో చూసారా వాటర్ ఫాల్ ఎంత బాగా కనిపిస్తుందంటే, ఒక చిన్న వైట్ లైన్ లాగా, బట్ దట్ వాజ్ వెరీ బిగ్ వాటర్ ఫాల్ అనమాట. డోంట్ ఫర్గెట్ టు గెస్ ద ప్లేస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో దీని కంటిన్యూషన్ వచ్చేస్తుంది త్వరలోనే. అంటిల్ దెన్ బై గైస్, కీప్ స్మైలింగ్.